జూన్ శుక్రవారం గోచర ఫలితాలు. ఓం గణనాన్త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సేద సాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఈరోజు జూన్ 20 స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం బహుళ నవమి శుక్రవారం ఉదయం 6:32 వరకు ఉంది. ఈరోజే మరి దశమి ఏష్యంగా వచ్చి తెల్లవారితే శనివారం 4:13 వరకు ఉంది. రేవతి నక్షత్రం మరి రాత్రి 7:16 వరకు ఉంది. మరి ఈ రోజున వర్జ్యం ఉదయం 8 గంటల నుంచి 9:30 వరకు, అమృత ఘడియలు సాయంత్రం 5 గంటల నుంచి 6:30 వరకు. సిజేరియన్ ఆపరేషన్కి పగలు 3 గంటల సమయం అనుకూలంగా ఉంది. ఈరోజు ఉదయం 8:07 నుంచి 8:59 వరకు. ఈ రోజున దుర్ముహూర్తం మధ్యాహ్నం దుర్ముహూర్తం 12:27 నుంచి 1:19 వరకు. విజయవాడకు సూర్యోదయం 5:30 సూర్యాస్తమయం 6:32. ఈ రోజున మనకు ఉన్నటువంటి గ్రహచారాన్ని పరిశీలిస్తే కుంభంలో రాహువు, శనిచంద్రులు ఇద్దరు కూడా మీనంలో, శుక్రుడు మేషంలో, రవి బుధ గురువులు మిథునంలో, కుజకేతువులు సింహంలో. ఈనాటి గ్రహచారం ఆధారంగా 12 రాశుల యొక్క గోచర ఫలితాలు చూద్దాం. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. ఈరోజున మేషరాశి వాళ్ళకి వాళ్ళ కార్యక్రమాలని కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. అయితే రాహువు లాభంలో ఉన్నప్పటికీ కూడా శనిచంద్రులు ఇద్దరు కూడా వ్యయంలో ఉన్న కారణంగా మరి ప్రయాణ విషయాల్లోనూ, వాహనాలు నడిపే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నూతన ఉద్యోగ వ్యాపార విషయంలో ప్రత్యేక శ్రద్ధ జాగ్రత్త కనపరచాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి సూచిస్తున్నాం. అశ్విని నక్షత్రం వాళ్ళకి ప్రధానంగా ఉద్యోగ వ్యాపార విషయాల్లో కొంచెం చికాకులు ఉండే అవకాశం ఉంది. అలాగే మరి భరణి నక్షత్రం వాళ్ళ కార్యక్రమాలని కొంచెం ప్రత్యేక శ్రద్ధతో జాగ్రత్తగా నడుపుకుంటారు. కృతిక ఒకటో పాదం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడిపే అవకాశాలు బాగా గోచరిస్తూ ఉన్నాయి. వృషభ రాశి. ఆర్థిక కార్యకలాపాలు చాలా బాగుంటాయి. ఆరోగ్య విషయంలో మంచి ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా చాలా చక్కనటువంటి ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అందరి దగ్గర నుంచి కూడా చాలా చక్కనైనటువంటి మంచి జీవితాన్ని గడుపుతూ మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఈ రోజున ఈ యొక్క కృతిక 2, 3, 4 పాదాల వాళ్ళకి సాధారణ స్థాయి ఫలితాలు ఉంటాయి. రోహిణి నక్షత్రం వాళ్ళు తెలివిగా, ఓర్పుగా వాళ్ళ ఎన్నో విజయాలు సాధిస్తారు. అలాగే మృగశిర 1, 2 పాదాల వాళ్ళకి సుఖశాంతులతో కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. మిథున రాశి. మిథున రాశి వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలని చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. ఉద్యోగ విషయంలో సానుకూల స్థితి బాగా ఉంటుంది. వ్యాపార విషయంలో తెలివిగా ప్రవర్తిస్తారు. ఆర్థిక లావాదేవీలు చాలా జాగ్రత్తగా నడుపుకుంటారు. కుటుంబ విషయాల్లో కూడా సమస్యలు రాకుండా జాగ్రత్తలు పడే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు ఇవన్నీ కూడా చాలా బాగా నడిచే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ఆ తర్వాత మృగశిర 3, 4 పాదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో చాలా చక్కటి ధైర్యాన్ని, తెలివితేటలను ప్రదర్శించే అవకాశం వస్తుంది. ఆరుద్ర నక్షత్రం వాళ్ళు చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. తర్వాత పునరుసు 1, 2, 3 పాదాల వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడుపుతూ మంచి శుభపరిణామాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తున్నాయి. తదుపరి కర్కాటక రాశి. చాలా జాగ్రత్తగా ఉండవలసిన రోజు ఈరోజు. ఇతరుల వ్యవహారాల్లో కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకోండి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాల్లోనూ ఎక్కువ కలగజేసుకోవద్దు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించాలి. అందరితోనూ కూడా మరి చాలా తెలివిగా, ఓర్పుగా వ్యవహరిస్తూ ఉండాల్సిన అవసరాలు ఉన్నాయి. అన్నీ తెలుసు, నేనంతా విజయం సాధించగలను అనేటువంటి బుద్ధితో ముందుకు వెళ్ళదు. అన్ని విషయాలను జాగ్రత్తగా ఉండడం అలవాటు చేసుకుంటే సమస్యలు దూరంగా ఉండే అవకాశం వస్తుంది. తదుపరి ఇది అక్కడ పునరుసు 4 పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు చాలా బాగుంటాయి. పుష్యమి నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా
సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం ఉంది. అలాగే మరి ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి ఎక్కడ ఇబ్బందులు లేకుండా మంచి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. తర్వాత సింహరాశి. ప్రతి పని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు జాగ్రత్త చూసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో జాగ్రత్త పడ్డ వాళ్ళకి లాభాలు ఉంటాయి. షేర్ వ్యాపారంలో కూడా తొందరపాటు నిర్ణయాలు చేయొద్దని చెప్పి సూచిస్తున్నాం. విద్యార్థులకు, రైతులకు కూడా మంచి ఫలితాలు ఉండే అవకాశం వస్తుంది. ఆర్థిక కార్యకలాపాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలన్నీ కూడా ప్రత్యేకంగా జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళి ఎన్నో విజయాలు సాధించే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రోజున ఈ రాశి వాళ్ళకి మఘా నక్షత్రం వాళ్ళకి శుభకార్య పుణ్యకార్య ఫలితాలను కూడా సానుకూలంగా నడిచే అవకాశం ఉంది. ఆ తర్వాత పుబ్బా నక్షత్రం వాళ్ళు సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. ఉత్తర ఒకటో పాదం వాళ్ళకి తెలివిగా, ఓర్పుగా ఎన్నో విజయాలు సాధించే అవకాశాలు గోచరిస్తున్నాయి. కన్యారాశి. కార్యక్రమాలని కూడా కొంచెం ఆరంభంలో ఇబ్బందికరంగా ఉన్న క్రమంగా మంచి ఫలితాలు ఇచ్చేవిగా ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగా నడుస్తూ ఉంటాయి. పుణ్యకార్యాలు, శుభకార్యాల మీద దృష్టి కేంద్రీకరణ చేస్తారు. ఇతరుల వ్యవహారాలు తొలగిపోకుండా మీ పనులన్నీ కూడా మీరు స్వయంగా చేసుకుంటూ ముందుకు వెళ్తారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాలు తీసుకుంటూ సుఖంగా కాలక్షేపం చేయడానికి ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పదాల వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. హస్త నక్షత్రం వాళ్ళకి కార్యక్రమాలను కూడా విజయవంతంగా నడుస్తాయి. చిత్త 1, 2 పదాల వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడిపే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. తదుపరి తులారాశి. ఆర్థిక లావాదేవీలు బాగున్నాయి. ఆరోగ్య విషయంలో చక్కటి జీవితాలు గడిపే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. గ్రహచారం చాలా బాగుంది. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా మీరు చాలా తెలివిగా, ఓర్పుగా వ్యవహరిస్తే ఎన్నో విజయాలు సాధించే అవకాశాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. తర్వాత వృశ్చిక రాశి. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాల్లో సక్సెస్ఫుల్ రిజల్ట్స్ తీసుకుంటారు. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయంలో మంచి ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు చేయొద్దు. ఇతరుల వ్యవహారాలు తొలగిపోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకోండి. ఉద్యోగ వ్యాపార విషయాలను స్వయంగా చూసుకోవడం చాలా అవసరం. విశాఖ 4వ పాదం వాళ్ళకి ఆర్థిక, కుటుంబ, ఉద్యోగ విషయాల్లో ఇతరుల ప్రమేయం వల్ల కొంచెం చికాకులు వచ్చే అవకాశం ఉంది. అనురాధ నక్షత్రం వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడుపుతారు. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలని సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. తర్వాత ధనురాశి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయంలో చాలా మంచి ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా చాలా చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ అందరితో స్నేహపూర్వకంగా సంచారం చేస్తూ అన్ని కార్యక్రమాలను కూడా విజయం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. మూలా నక్షత్రం వాళ్ళు ఈ రోజున ఆర్థిక లావాదేవీల్లో చక్కటి ఫలితాలు తీసుకుంటారు. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాల్లో చాలా చక్కనైనటువంటి సత్ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తున్నాయి. తర్వాత మకర రాశి. ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అంతా బాగుంది అనుకున్నట్టుగా ముందుకు వెళ్ళడానికి అవకాశం లేదు. అవసరానికి తగ్గట్టుగా డబ్బులు అడ్జస్ట్మెంట్ అయ్యే అవకాశం ఉంది. ప్రయాణ అసౌకర్యాలు చాలా ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో చిన్న చిన్న సమస్యలు ఎదురయ్యే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది. ఉత్తరాషాఢ 2, 3, 4 పదాల వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. తర్వాత శ్రవణ నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. అలాగే ధనిష్ట 1, 2 పదాల వాళ్ళకి చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళేందుకు ఎన్నో ఆటంకాలు వచ్చే అవకాశం వస్తుంది. ఆరోగ్యం మీద ప్రత్యేకంగా శ్రద్ధ, జాగ్రత్త వహించమని చెప్పి సూచిస్తూ ఉన్నాం. కుంభరాశి. ప్రత్యేకం ఈ రోజున మీకున్నటువంటి జాగ్రత్తలన్నీ కూడా అన్ని కోణాలను జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా ప్రత్యేకంగా శ్రద్ధ, జాగ్రత్త తీసుకోవాలి. ఆర్థిక, ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో కూడా అంతా బాగున్నట్టు ఉంటుంది. కానీ ఎప్పుడు చికాకులు వస్తాయో తెలియని పరిస్థితిగా ఉంటూ ఉంటుంది. కొద్ది రోజుల పాటు మీరు గతంలో కూడా 1-2 సార్లు మీకు సందర్భంగా సూచన చేశాం. శని రాహుకేతులు సంచారం బాగాలేదు. కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోండి. ప్రస్తుతం కూడా ఒకసారి శని రాహుకేతు కుజులకి శాంతి చేసుకోవడం చాలా అవసరం. ఈ రాశిలో ఉన్న 3 నక్షత్రాల వాళ్ళకి కూడా దూకుడుతనం మంచిది కాదు, తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదని చెప్పి సూచిస్తూ మీనరాశి.
ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయంలో మంచి ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయంలో మంచి ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస పణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. ఎటువంటి సమస్యలు లేనటువంటి మంచి జీవితం గడుపుతారు. అందరితోనూ కూడా స్నేహపూర్వకంగా సంచారం చేస్తారు. చాలా చక్కనైనటువంటి విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళి లాభాలు అందుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. తర్వాత ఈ రాశిలో ఉన్నటువంటి పూర్వభద్ర 4 పాదం వాళ్ళకి కుటుంబ విషయాల్లో, ఉద్యోగ విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఉత్తరభద్ర నక్షత్రం వాళ్ళకి అన్ని పనులు కూడా చక్కగా నడుస్తాయి. రేవతి నక్షత్రం వాళ్ళకి పనులు ఆలస్యమైన లాభదాయకంగా పూర్తయ్యే అవకాశం ఉంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దశ